కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బోయిని రమేష్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ కొత్త వినితా శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్యలు హాజరై ప్రచారం నిర్వహించారు. పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక వినోద్ కుమార్ అని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు సల్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ జక్కుల రవి, నాయకులు చెప్యాల నారాయణరెడ్డి, గ్రామశాఖ ఉపాధ్యక్షులు కాదాసు చంద్రయ్య, మొహమ్మద్ షరీఫ్, జక్కుల బాబు, బండి అంజిరెడ్డి, చీల చంద్రారెడ్డి, జక్కుల స్వామి, బోయిని కృష్ణ, శానగొండ రవీందర్, పూదరి రమేష్, యాట వెంకటయ్య, గ్రామ కోఆప్షన్ సభ్యురాలు జిల్లేల తార తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వినోద్ కుమార్ గారి నాయకత్వం కారు గుర్తుకే మన చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో మన ఇక్కడి చిగురుమామిడి గ్రామ ప్రజలతోని మన ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వినోదన్న కోసం మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మా ప్రజాప్రతినిధులు కూడా తాజా మాజీ సర్పంచ్ గారు ఇంకా వివిధ అందరూ కూడా రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలి. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇక్కడ ముదిమాణిక్యం గ్రామ ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అమ్మ. నేను కోరుకునేది ఒక్కటే ఏంటిదంటే వినోదన్నని గెలిపించాలి. ఎందుకు అంటే మనకు కష్టాలు ఉన్నప్పుడు కానీ ఎలాంటి ఆపదలున్నా చెప్పుకొని మన సమస్యల్ని కూడా పార్లమెంట్లో వినిపించే గలం కావాలి మనకు. మనం ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఇంతకుముందు వినోదాన్ని ఓడగొట్టిండ్రు, బీజేపీ పార్టీ గెలిపించిండ్రు. అప్పుడు ఎప్పుడైనా కూడా మన గ్రామాల్లోకి వచ్చి మీ సమస్యలు ఏంది అని కూడా మీరు తెలుసుకున్నారా? ఎప్పుడన్నా చెప్పండి. తెలుసుకోవాలి. ఇప్పుడు వినోదాన్ని గెలిపిస్తే ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా కూడా మీకు చెప్తే ఎంబడే కూడా ఇట్లా ప్రజలకు ఇక్కడ ఇంత కష్టము వాళ్ళకి తగిన ఫలితం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకునే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలంటే మనం కారు గుర్తు కొట్టేసి మన వినోదాన్ని గెలిపించాలి. ఒక్కటి ఏంటంటే మీరు మోసపోయారు కాబట్టి ఈ 4 నెలల ప్రభుత్వం చేసిన విధానం మా అక్క చెల్లెలు అందరూ చూస్తారు కళ్ళతోని. కరెంటు చూసిరు, వీడికి వచ్చే రైతు బంధు వచ్చిందా, రైతు బీమా ఇచ్చిందా, కళ్యాణ లక్ష్మి మనం 1,00,000 రూపాయలు గవే కేసీఆర్ ఏదో ప్రకటించిండో గవే తప్ప తులం బంగారం అని చెప్పినాక మా అక్కలు మొత్తం ఆగలే. ఇక అబ్బా తులం బంగారం వస్తుందని బాధపడ్డారు, సంబరపడ్డారు. కానీ అక్క తులం బంగారంగా ఈసేమెత్తు బంగారం ఎక్కువ ఇయ్యడు. కేసీఆర్ ఏదైతే గ్యారంటీ పెట్టిండో గవే నిధులు ఇస్తారు తప్ప కొత్త వాళ్ళు ఇయ్యలే. మళ్ళా మాయ మాట చెప్తారు, ఆగస్టు పడితే అట 2 లక్షలు ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి. గట్టిగా మాట్లాడుతాడు ఆయన మొదటి నుంచి రైతు వ్యతిరేక. ఆయన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చూత రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బషూరు బాగులో గుర్రాతో దొక్కించిన ఘనత ఉన్నది రేవంత్ రెడ్డికి. అది మీరు కొంతమంది తెలుసు, తెలియకపోవచ్చు. అది మాకు తెలుసు, అనుభవించడం మేము. అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన అదృష్టం ముఖ్యమంత్రి అయినా బాధ లేదు. కానీ చేసే పనులు మాత్రం అంది తప్పులే. ఎప్పుడు రైతుకు వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి దయచేసి పార్లమెంట్ అంటే ఆశామాష ముచ్చట కాదు. మరి పార్లమెంట్లో గలం ఇప్పి మాట్లాడే వ్యక్తి అవసరం. ఈ జిల్లాకు, ఈ ఊరికి అంటే సర్పంచ్, మీ ఎంపీటీసీ, చైర్మన్ నుండి ఏ నిధి కావాలని కొట్లాడి పెట్టి తీసుకొచ్చుకుంటారో పార్లమెంట్ నుండి మన జిల్లాకు రావాలనుకుంటే మన వినోదన్న మాట్లాడుతాడు. ఆయన హిందీ, ఇంగ్లీష్ అన్ని మాట్లాడతాక ఆయన పార్లమెంట్లో ఈ తెలంగాణ కొరకు ఎంత కష్టపడి నినాదాలు ఇచ్చాయనే వీడియోలు చూస్తారు. చదువుకునే విద్యార్థులు తెలుసు. సరే పెద్ద స్థాయి లెవెల్కు ఉన్న వినోదాన్ని చేసిన మొత్తం చూసారు. కాబట్టి మీరు భారీ మెజార్టీ వినోదానికి కారు గుర్తుపై వేస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా మరి ఒక్కసారి మీరు ఖచ్చితంగా వేస్తే తప్ప లేకపోతే మళ్ళీ మనం 60 ఏళ్ళు వెనుకోకపోతాం. 60 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ఉన్న ఈ చిగురుమారి మండలంలో ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంత ఇబ్బంది పడి ఇక్కడ కష్టపడ్డారు. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దయచేసి మీరంతా కారు గుర్తుపై భారీ మెజార్టీ ఓటు వేయాలని మీ అందరికీ పేరు మీద జనాలు చెప్తారు. జై తెలంగాణ. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఎంపీపీ కొత్త శ్రీనివాసరెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు మామిడి అంజన్న గారు, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారు,
తాజా మాజీ సర్పంచ్ జక్ల రవి గారికి మరియు నాతోటి ఉన్న కార్యకర్తలకి ఇక్కడ ఉన్న అక్క జిల్లాలందరికీ నా యొక్క వందనాలు. మనము చాలా నష్టపోయినామంటే కారు గుర్తుకు అందరము ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి. ఇక్కడ ఉన్న మెట్ట ప్రాంతము ఉన్నటువంటి మనకు కాళేశ్వరం నుంచి కెనాల్ కాలువలు తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు సస్యశ్యామలంగా పండించిన పంటలు మనకి ఇలా కనిపిస్తున్నాయి. కాబట్టి అత్యధిక మెజారిటీ తోటి కారు గుర్తుకు ఓటేసి మనము గెలిపించుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలియజేయనది ఏమనగంటే, వాస్తవానికి గత 4 నెలల క్రితం కాంగ్రెస్ అనేకమైన హామీలు ఇచ్చింది, మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఆనాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నమ్మించి గొంతు కోసింది మనల్ని. ఎందుకంటే మీకు చెప్పవలసింది, ఎందుకంటే మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇచ్చిన 5 వరకు వెళ్ళకన్నా మహిళలకు వచ్చింది 2500 రాలేదు. ఒకటి ఏం చేయండి అంటే ఫ్రీ బస్ పెట్టి, కానీ ఫ్రీ బస్ ఎక్కితే మనం ఎవరైనా ఎక్కడానికి అవకాశం ఉందా? అది ఒకటే బస్సు పెట్టిరు, ఒకటే బస్సు పెట్టి మన మంది కూడా ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా చేసిర్రు. అది కూడా ఇంకొకటి 6 గ్యారెంటీలు చెప్పారు. ఇంకొకటి ఏంది, గ్యాస్ అని పెట్టిరు. ఇది వరకు కూడా గ్యాస్ పైసలు అయితే ఎవరికి పడతలేవు కూడా. అయితే ఇటువంటి కరెంటు బిల్లు అని కొంతమందికి వచ్చింది, అది కూడా కరెంటు బిల్లు. మరి ఇటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. కాబట్టి రేపు ఎలక్షన్లు అయిపోయాక ఇవి కూడా మొత్తం రద్దు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక మోసపూరిత కాంగ్రెస్ గత 10 ఏళ్ల కింద మనం చూసినాం. 10 ఏళ్ల కింద మొత్తం వాళ్ళు చేయనటువంటి స్కామ్ లేదు. వాళ్ళు ఎన్ని స్కాములు అంటే అన్ని స్కాములు చేసిర్రు. కాకపోతే మొన్న ఒకటి తప్పితే మనం ఏం చేసినామంటే 2500 ఇప్పుడు మన ఏమనుకోవద్దు దయచేసి మీరు, మనం కైకిలు పోతున్నట్టే 10 రూపాయలు ఎవరికి వాళ్ళకి పోతాం. మనం 2500 ఇస్తున్నారు. మన అంతా మొత్తం మహిళలంతా టోటల్ గా కాంగ్రెస్ కేసి ఇప్పుడు బాధపడతారు. మళ్ళా కూడా మీరు రేపు బాధపడొద్దు అంటే మనకి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు రేపు రాబోయే రేపు ఎలక్షన్ వేసేటప్పుడు కూడా మనకు బోయినపల్లి వినోద్ కుమార్ అత్యంత తెలివికల వ్యక్తి. అంటే ఇప్పుడు ఈ ముగ్గురిట్లలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు. ఎందుకంటే అంతకుముందు పార్లమెంట్ లో కొట్లాడి తెచ్చిండు. మనకు ఏంటంటే చాలా వరకు మన కన్వర్టేషన్ తెచ్చినటువంటి నిధులు ఎవరు తెలియదు, ఇదివరకు తెలియదు. బండి సంజయ్ తెలియదు, ఎవరు తెలియదు. మళ్ళీ ఈయన కొట్లాడాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు ఉండాలి. కాబట్టి తప్పకుండా మీరు ఆయనను ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలని పూర్తి స్థాయిలో ముంచిందని తెలియజేస్తూ, మరి రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, 2500 మహిళలకు 2500 రాలేదు, ఎవరికి కూడా గ్యాస్ రాలేదు, గ్యాస్ సబ్సిడీ వల్లేదు, ఇస్తాను గొప్పలు చెప్పుకుంటారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ కి మనం బుద్ధి చెప్పాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాల్సిందిగా కోరుకుంటూ